బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్‌గా ఉన్న తనూజ మనసు ఎంత గొప్పదో ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే హౌస్‌లో ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కంటెస్టెంట్స్ కుకింగ్ డిపార్ట్మెంట్‌లో చాలా తక్కువైపోయారని చెప్పొచ్చు. ఇంతకుముందు డీమన్ పవన్, దివ్య, తనూజ, మాధురి గారు ఇలా చాలామంది కంటెస్టెంట్స్ కిచెన్ డిపార్ట్మెంట్‌లో హెల్ప్‌ఫుల్‌గా ఉండేవారు. కానీ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోవడం ఉన్న డీమన్ పవన్‌కి నడుము పెయిన్ ఉండడం వల్ల సో ఉన్నది తనూజ ఒక్కతే కాబట్టి తనూజకి హ్యాండ్ పెయిన్ సివియర్‌గా ఉండడం వల్ల హౌస్‌లో కిచెన్ డిపార్ట్మెంట్‌లో వంట చేయడానికి మనుషులు కరువైపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా కుకింగ్ డిపార్ట్మెంట్‌లో తను కూడా చాలా వరకు ఏమంటారు కూరలు అవన్నీ చేస్తున్నాడు. కానీ చపాతీలు చేయడం మాత్రం ఎవరికీ రావట్లేదు. సంజన గారు కానీ, రీతు గాని ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదని చెప్పాలి కిచెన్ డిపార్ట్మెంట్‌లో. అయితే చాలా రోజులుగా వీళ్ళెవరు కూడా చపాతీలు తినకుండా 3 పూటలు రైస్ తినాలంటే నిజంగా మన ఇంట్లో అయినా మనకు బోర్ కొడతది. బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం, నైట్ ఏదో ఒక టిఫిన్ చేస్తాము. అలానే మధ్యలో అన్నం అయితే ఒకేసారి తింటాము. ఇక సెలబ్రిటీస్ విషయానికొస్తే మనం చెప్పనవసరం లేదు. వాళ్ళు ఫిట్‌నెస్ కోసం వాటి కోసం రైస్ ఎక్కువగా తినరు. కాకపోతే ఇప్పుడు సీజన్ 9లో ఏమైందంటే ఈ కంటెస్టెంట్స్‌కి ఎవరికీ సరిగ్గా కుకింగ్ రాకపోవడము, ఉన్న వాళ్ళకి ఏదో ఒక పెయిన్స్ ఉండడం వల్ల వీళ్ళు రైసే తినాల్సొస్తుంది. అయితే గత 3 రోజులుగా రైసే తింటున్నాం కదా! సరేలే ఈరోజైనా నేను చపాతీ చేస్తానని తనూజ అనుకుంటుందనమాట. అదే మాట డీమన్ పవన్‌కి చెప్తుంది. సరే ఈరోజు చపాతీ చేద్దాము. 3 రోజుల నుంచి రైసే తింటున్నాం కదా! పాపం అందరికీ ఇబ్బందవుతుంది. ఎలానో ఒకలాగా నేను చేస్తానంటే అప్పుడు పవన్ అంటాడు, "నీకు హ్యాండ్ పెయిన్ ఉంది కదా తనూజ! మళ్ళీ చపాతీ చేస్తే అది ఇంకా సివియర్ అయితది" అని పవన్ చెప్తాడనమాట డీమన్. అప్పుడు అంటుంది, "సరే పర్వాలేదులే నేను కొంచెం నా హ్యాండ్ ఇప్పుడు ఓకేగా అనిపిస్తుంది" అంటే ఆ ఓకేగా ఉన్నది మళ్ళా కదుపుకున్నావంటే ఇంకా ఎక్కువైపోతది అన్నట్టు డీమన్ చెప్తూ ఉంటే, "పర్లేదు 3 రోజుల నుంచి పాపం అందరూ రైసే తింటున్నారు 3 పూటలు కదా! చపాతీ కొంచెం చేస్తాలే ఎలాగోలా మళ్ళీ పెయిన్ అయితే చూద్దాంలే" అన్నట్టుగా తనూజ చెప్తుందనమాట. అక్కడ పెయిన్ లేని వాళ్ళున్నారు. అట్‌లీస్ట్ ఎలానో ఒకలాగా పామితే చాలు. షేప్ ఏం అవసరం లేదు. వాళ్ళలో వాళ్ళు తింటారు కాబట్టి. సో, రీతు గాని, సంజన, రీతు అలానే ఇంకా ఎవరైనా కొంచెం అబ్బాయిలు అందరూ చేస్తే చపాతీ తినొచ్చు. హ్యాండ్ పెయిన్ ఉన్న తనూజాను, నడుము పెయిన్ ఉన్న డీమను చేయాల్సిన రూల్ ఏం లేదనే నా ఫీలింగ్. కానీ తనూజ ఇక్కడ తనకు పెయిన్ ఉన్న 3 రోజుల నుంచి వాళ్ళు తిన్న ఫుడ్‌కి తనే కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. కానీ బాగున్న వాళ్ళు సరే మేము ట్రై చేస్తామని ఒక స్టెప్ ఎందుకు వేయట్లేదు అనిపిస్తుంది. అప్పటికి కళ్యాణ్ కిచెన్‌లో చాలా వరకు తనూజకి హెల్ప్ చేయడము, తనూజ రైట్ హ్యాండ్‌తో చేయలేకపోతుంది కాబట్టి తను లెఫ్ట్ హ్యాండ్‌తో చేయలేదని కుకింగ్‌లో ఆల్మోస్ట్ చాలా వరకు కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నాడు. ఇమాన్యుయల్ చేస్తున్నాడు. వాళ్ళకొచ్చిన వరకు చేస్తున్నారు. చెయ్యని వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తే బావుంటది కదా! అనేది అనిపిస్తుంది లైవ్ చూస్తుంటే. పాపం తనూజ హ్యాండ్ పెయిన్ ఉన్న అందరి కోసం ఆలోచించే విధానంకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అందుకని ఆమె ఎలాంటిది, ఆమె స్వభావం ఎలాంటిది అన్నది మనం ఈ వీడియోతో అర్థం చేసుకోవచ్చు అన్నాను.